క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. నరకంలోని పాపుల సంభాషణ. ఆ తర్వాత మేము అక్కడ నుండి ముందుకు కదిలాము. తీవ్రమైన వేదనను అనుభవిస్తున్న మానవుల ఆత్మలు మాకు అనేకం అక్కడ కనిపించసాగాయి. అక్కడ మండుతున్న గంధకపు ద్రావకంలో కాలుతూ అమితమైన వేదనను అనుభవిస్తున్న 2 ఆత్మలు నాకు కనిపించాయి. అవి ఒకవైపు బాధను అనుభవిస్తూనే మరొక వైపు ఒకదానిని మరొకటి తీవ్రంగా దూషించుకుంటూ ఉన్నాయి. వాటిలో ఒక ఆత్మ మరొక ఆత్మతో ఇలా అంటోంది: నీ ముఖం చూచేందుకే నాకు అసహ్యంగా ఉంది. నీ వల్లనే నేను ఈ భయంకరమైన ప్రదేశానికి వచ్చాను. నేను ఇప్పుడు పడుతున్న వేదనకు కేవలం నీవే కారణం. నీవు నన్ను మోసం చేసి ఉచ్చులో బంధించావు. నీ వల్లనే నేను పేదవారిని అణచివేస్తూ వచ్చాను. ఫలితంగా నేను ఇక్కడికి తీసుకుని రాబడ్డాను. నీవు నాకు ఒక మంచి ఉదాహరణగా ఉండి ఉంటే నేను ఇక్కడ కాక పరలోకానికి వెళ్ళి ఉండేవాణ్ణి. ఇక్కడ నేను ఎంతగా వేదనను అనుభవిస్తున్నానో అక్కడ అంతగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాణ్ణి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! నీ అడుగు జాడల్లో నడవడం వల్ల నిత్య నాశనానికి నేను కొని తెచ్చుకున్నాను. అయ్యో, నీవు నాకు పరిచయం కాకుండా ఉంటే ఎంత బావుణ్ణు! అసలు నీవు భూమి మీద పుట్టకుండా ఉంటే ఎంత బాగున్ను! దానికి రెండవ వ్యక్తి ఇలా బదులిచ్చాడు: నేను కూడా నిన్ను నిందించాల్సిందే. ఎన్నిసార్లు నీవు నన్ను పాపంలోకి లాగావో నీకు గుర్తులేదా? చట్టబద్ధమైన వ్యాపారంలో నేను వెళ్తున్న సమయంలో నీతో కూడా రమ్మని నీవు నన్ను బలవంతం చేయలేదా? అనేక విషయాల్లో నీవు నన్ను తప్పుత్రోవ పట్టించావు. ఇక్కడకు మనం రావడంలో నా తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది. నేను మోసగాన్నైతే నీవు గర్విష్ఠివి. నా నుండి నీవు మోసాన్ని ఎలా నేర్చుకున్నావో అలాగే నీ నుండి గర్వాన్ని త్రాగుడును నేను నేర్చుకున్నాను. మోసగించడాన్ని నా నుండి నీవు ఎలా నేర్చుకున్నావో అలానే వ్యభిచారాన్ని, మంచిని అపహాస్యం చేయటాన్ని, అబద్ధాలు చెప్పటాన్ని నీ నుండి నేను నేర్చుకున్నాను. నీవు పడిపోవటానికి కొన్ని విషయాల్లో నేను కారణమైతే నేను పడిపోవటానికి కొన్ని విషయాల్లో నీవు కారణమయ్యావు. కావున నీవు నన్ను నిందించినట్లయితే నేను కూడా నిన్ను నిందించవలసి ఉంటుంది. నీ అపవిత్రతకు నేను జవాబు చెప్పవలసి వస్తే నా అపవిత్రతకు నీవు కూడా జవాబు చెప్పవలసి ఉంటుంది. నీవిక్కడకు రాకుండా ఉండవలసిందని ఇప్పుడు నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నిన్ను చూస్తేనే నాకు పరమ చిరాగ్గా ఉంది. నీ చూపులు నా హృదయాన్ని గాయపరిచి నా మనస్సును తాజా పాపపు తలంపులతో నింపుతున్నాయి. నీ వల్లనే నేను భూమి మీద పాపం చేశాను. అక్కడ నీ సహవాసం నాకు లభించి ఉండనట్లయితే ఇక్కడ నేను నీ సహవాసంలో ఉండేవాణ్ణి కాను. భూమి మీద పాపంలో భాగస్వాములుగా ఉన్నవారు నరకంలో కూడా భాగస్వాములుగా ఉంటారని దీని ద్వారా నేను తెలుసుకున్నాను. భూమి మీద తమ సహవాసాన్ని వారు ఎంతగా ప్రేమిస్తారో ఇక్కడ వారు దాన్ని అంతగా ద్వేషిస్తారని కూడా నేను తెలుసుకున్నాను. భూమి మీద విడువబడి ఉన్న తన సహోదరులు దాతృత్వ గుణాన్ని కలిగి ఉండాలని నరకాగ్నిలో వేదన పడుతున్న ధనవంతులు ఎందుకు ఆశించారో ఇప్పుడు నాకు అర్థమైంది. లూకా సువార్త 16వ అధ్యాయం 19-31. తాను అత్యంత వేదనను అనుభవిస్తున్న నరకాగ్నిలోనికి వారు రాకూడదని అతడు ఆశించాడు. అతడు అలా ఆశించింది వారిపై ఉన్న ప్రేమతో కాదు, కానీ వారు ఇక్కడకు వచ్చుట ద్వారా తన్ను దూషిస్తూ తన వేదనను మరింత అధికం చేస్తారన్న తలంపుతోనే. న్యాయమైన తీర్పు. నరకంలో నేను విషాదకరమైన దృశ్యాలెన్నో చూశాను. తమ దయనీయమైన పరిస్థితికి ఒకరినొకరు నిందించుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులను దాటి వేదనకరమైన అనేక దృశ్యాలను చూచుకుంటూ మేము ముందుకు వెళ్ళాం. అలా మేము వెళుతున్న సమయంలో మండుతున్న గంధకపు ద్రావాన్ని ఒక అపవిత్రాత్మ ఒక స్త్రీ గొంతులో పోస్తుండగా నేను చూశాను. ఆ అపవిత్రాత్మ ఎంత క్రూరంగా ఆ పని చేస్తుందంటే దాన్ని చూసిన నా మనసు విలవిలా కొట్టుకుంది. ఆ సమయంలో నేను కాసేపు ఆగి ఆ అపవిత్రాత్మతో ఇలా చెప్పకుండా ఉండలేకపోయాను: ఎపినెటస్, సలసలా కాగుతున్న ఆ గంధకపు ద్రావకాన్ని ఆ స్త్రీ గొంతులో పోస్తూ ఆమె అనుభవిస్తున్న విపరీతమైన వేదనను తిలకించి నీవెందుకు ఆనందిస్తున్నావు? అపవిత్రాత్మ: ఇది న్యాయమైన శిక్ష తప్ప మరేం కాదు. ఈ స్త్రీ భూమి మీద జీవించిన కాలంలో ఈమెకు తగినంత బంగారం ఉండినప్పటికీ ఈమె సంతృప్తి నొందలేదు. కావున నేనిప్పుడు ఆమె గొంతుకులో మండుతున్న గంధకపు ద్రావకాన్ని పోస్తున్నాను. ఈమె అనేకులను మోసగించింది, వారి నుండి బంగారమును దొంగిలిస్తూ వచ్చింది. ఈమె ద్వారా అనేకుల జీవితాలు నాశనమయ్యాయి. అలా ఈమె విస్తారమైన సంపదను సమకూర్చుకున్నప్పటికీ సంపదపై ఈమె పెంచుకున్న ప్రేమ ఆ సంపదను ఖర్చు చేయనీయలేదు.
విస్తారమైన సంపద తనకుండినప్పటికీ ఈమె జీవితమంతా ఖాళీ కడుపుతోనే జీవించింది, లేదా ఇతరుల ఖర్చుతో తన కడుపును నింపుకుంటూ వచ్చింది. ఇక ఈమె వస్త్రాల విషయానికొస్తే అవి ఈమె ఒంటి మీదే చిరిగిపోతూ ఉండేవి. అవి చిరిగిపోయినప్పుడు వాటికి ఆమె అనేక అతుకులు వేసుకుంటూ వాటినే తిరిగి ధరించేది. తనకు ప్రభుత్వ పన్ను పడకుండానట్లు తన కోసం ఒక సొంత ఇంటిని కూడా ఆమె నిర్మించుకోలేదు. తన సంపదను ఎవరైనా దొంగిలిస్తారన్న ఉద్దేశంతో ఆమె దానిని తన చేతుల్లో ఉంచుకోలేదు. తాను మోసగించబడతానేమోనన్న భయంతో దానిని ఇతరుల వద్ద పొదువకు కూడా ఉంచలేదు. ఈ స్త్రీ తన సొంత శరీరానికి కూడా అన్నం పెట్టనంత కఠినాత్మురాలు. ఈ దౌర్భాగ్యురాలికి లోకంలో ఒకే ఒక బిడ్డ ఉంది. తన తల్లి సంపాదించిన సంపదను తాను ఎలా ఖర్చు చేయాలో కూడా ఆ బిడ్డకు ఇప్పుడు తెలియటం లేదు. ఈ స్త్రీ భూమి మీద జీవించిన కాలంలో బంగారాన్ని ఒక దేవునిగా తలంచినందున ఇప్పుడు నరకంలో ఈ ద్రావకంతో ఆమె కడుపును నింపాలని నేను ప్రయత్నించడం తప్పంటావా? ఆ అపవిత్రాత్మ మాట్లాడడం చాలించిన తర్వాత ఆ మాటలు నిజమేనా అని నేను ఆ స్త్రీని ప్రశ్నించాను. లేదు, వీడు చెప్పేదంతా అబద్ధం అని ఆ స్త్రీ గట్టిగా అరిచింది. వాడు చెప్పేది ఎలా అబద్ధం అంటావు? నేను ప్రశ్నించాను. దానికి ఆ స్త్రీ నాకు ఇలా జవాబిచ్చింది. వీడు చెప్పేది నిజమే గనుక అయితే నేను తప్పక సంతృప్తి నొందేదాన్ని. తాను నా గొంతుకులో బంగారమును పోస్తున్నట్లు వీడు చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. వాడు నా గొంతుకులో పోస్తున్నది గంధకపు ద్రావకం. తాను చెబుతున్నట్లుగా వాడు నా గొంతుకులో బంగారాన్నే గనక పోస్తుంటే నేను ఎంతో సంతోషించేదాన్ని. అప్పుడు ఇక్కడ నుండి పరలోకం వెళ్లేందుకు ఆ బంగారంతో నేను లంచమించి అక్కడకు వెళ్లి ఉండేదాన్ని. అంత అమితమైన వేదనలో కూడా తన సంపదను గురించి ఆమె ఆలోచిస్తూ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్నే నేను నా మార్గదర్శకుడైన దేవదూతతో అన్నాను. పాపులు నరకంలో కూడా ఇంకను పాపాన్ని ప్రేమిస్తూనే ఉంటారు. దేవదూత: బంగారంపై ప్రేమ పాపములన్నిటిలో అది గొప్ప పాపమని నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎవరైతే బంగారాన్ని ప్రేమిస్తారో వారి ఆత్మ శాశ్వతంగా నాశనమైనట్టే. కావున వారికి నరకంలో కూడా ఎక్కువ శిక్ష ఉంటుంది. భూమి మీద ఈ స్త్రీ బంగారంపై చూపిన ప్రేమను ఆధారం చేసుకునే ఇక్కడ అపవిత్రాత్మలు ఈ స్త్రీని ఇక్కడ ఇలా శిక్షిస్తున్నాయి. ఎపినెటస్: అయ్యో, భూమి మీదనున్న మానవులు ఒక్క క్షణం తోపేతు మాటలను వినటం వారికి ఎంత మేలు. యెషయా 30:33. తాము పాపమును ప్రేమించకుండునట్లు నరకంలో వేదన పడుతున్న ఆత్మల ఆర్తనాదాలు ఒక్క క్షణం వారికి వినిపించటం వారికి ఎంత మంచిది. దేవదూత: భూమి మీద ప్రకటిస్తున్న దేవుని సేవకుల మాటలను, దేవుని వాక్యంలోని దైవిక వాక్కులను లెక్క చేయని వారు నరకం నుండి ఒక వ్యక్తి వెళ్లి హెచ్చరించినా పట్టించుకోరని నిత్య సత్యం మనకు బయలుపరుస్తుంది. లూకా సువార్త 16:31. అనుక్షణం మరణిస్తూ జీవిస్తున్న పాపాత్ముల ఆత్మలు. అలా మేము కొద్ది దూరం వెళ్ళాక ఎర్రగా కాలుతున్న ఉక్కు మంచంపై పడుకుని ఉన్న ఒక వ్యక్తి మాకు కనిపించాడు. అతడు అమితమైన బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆ వ్యక్తి వేసే కేకలను వినాలన్న తలంపుతో నాతో ఉన్న దేవదూతను నేను ఆగమని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి ఇలా కేకలు వేస్తుండటం నాకు వినిపించింది. ఓ దౌర్భాగ్యుడా, నీవు నిరంతరం ఇలా వేదన పడుతూ ఉండాల్సిందే. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, నిరంతరం కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నీవు ఈ బాధను భరిస్తూ ఉండాల్సిందే. ఈ బాధ నుండి తప్పించుకునేందుకు ఏం చేసేందుకైనా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అయ్యో, ఇదెంత నిస్సహాయమైన పరిస్థితి, ఇదెంత నిరీక్షణ లేని స్థితి. ఓ శాపగ్రస్తమైన దౌర్భాగ్యుడా, నీవు శాశ్వతంగా శాపగ్రస్తుడివే. నేనెంత ఇష్టపూర్వకంగా ఈ శాపగ్రస్తమైన స్థలానికి వచ్చాను. తెలిసి తెలిసి నేను ఎంతగా నాశనం చేసుకున్నాను. క్షణికమైన సుఖభోగాల కోసం నిత్యమైన బాధను ఎంత బుద్ధిహీనంగా నేను ఎన్నుకున్నాను. ఇలా జరుగుతుందని ఎన్నిసార్లు నేను హెచ్చరించబడలేదు. నిత్య నాశనానికి నన్ను నడిపించే పాపపు మార్గాలను వదిలివేయమని ఎన్నిసార్లు నాలో ఒత్తిడి కలగలేదు. కానీ నేనొక చెవిటి సర్పంలాగా జ్ఞానయుక్తమైన ఆ మాటలను పెడచెవిని పెట్టాను. కొద్ది కాలం మాత్రమే ఉండే ఆ సుఖభోగాలు శాశ్వతమైన వేదనకు నన్ను నడిపిస్తాయని నాకు తెలియబడినప్పటికీ నేను ఎంత బుద్ధిహీనంగా నిర్లక్ష్యం చేశాను. అవన్నీ వాస్తవాలు కావని అప్పట్లో నేను అనుకున్నాను. అయితే అవన్నీ ముమ్మాటికి వాస్తవాలేనని దుఃఖకరమైన నా ఈ అనుభవం ఇప్పుడు నాకు తెలుపుతోంది. అప్పుడు నేను విన్న మాటలన్నీ వాస్తవానికి ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కానీ సహాయం పొందేందుకు ఇప్పుడు బాగా ఆలస్యమైంది. ఎందుకంటే నా నిత్య స్థితి శాశ్వతంగా స్థిరపరచబడింది.
నేనొక మనిషిగా ఎందుకు పుట్టాను? మంచి చెడులను గురించిన జ్ఞానం నాకు ఎందుకు ఇవ్వబడింది? అమర్త్యమైన ఆత్మ నాకెందుకు ఇవ్వబడింది? దాని పట్ల నేను ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు?